సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరంలో శాంతిని నీకు కలుగచేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమున పలుకు మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందవు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కడిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువియు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దించును. చూసారండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ప్రార్థన అంతటి మీద యెహోవా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలా. మన స్వబుద్ధి, స్వనీతి, సొంత ఆలోచన, ఓన్ అండర్స్టాండింగ్ మీద మనం ఆధారపడకూడదు. ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడాలా. దయ, సత్యము ఎల్లప్పుడూ కలిగి ఉండాలా. మనం దయను, సత్యాన్ని ఈ రెండు వదలకూడదు. అవి ఎప్పుడు మనం కలిగి ఉండాలా. కంఠభూషణంగా ధరించుకోవాలని చెప్తున్నారు. మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలా. మన ఆస్తిలో భాగం ఇవ్వడం, మన ఎవరికి ఇస్తాం ఆస్తిలో భాగం, ప్రథమఫలం ఎవరికి ఇస్తాం? మీ మనసులో వీళ్ళు దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, దేవుడి మీద ఆధారపడిన వారు అని ఎవరు మీకు అనిపిస్తే, వీళ్ళ దేవుడు తప్ప వీళ్ళకి ఆధారం లేదు, పూర్తిగా పరిపూర్ణంగా వీళ్ళ దేవుడి మీద ఆనుకున్న వారు కనుక మేము ఖచ్చితంగా దేవుని బట్టి మేము ఇవ్వాలి వీళ్ళకి అని ఆలోచించుకొని, అలాగే అంతేకాకుండా అవసరతలో కూడా ఉండే వారికి మనం సహాయం చేయాలి. విధవరు అంటారు, బేదలు కనబడతారు కదా, దిక్కు లేని వాళ్ళు ఉంటారు, ఆహారం లేని వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళకి కూడా మనం సహాయం చేయొచ్చు. మనం ఏం చేసినా మన దాతృత్వం గల వారు విష్ణు ఉంటారు, వాళ్ళ ఆశీర్వాదం ఉంటారు. చూడండి, అప్పుడు ఏమవుతుందంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్టల్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీకు స్కేర్సిటీ ఉందంటే నువ్వు బిగబట్టేసావని అర్థం. నువ్వు దాతృత్వం కలిగి ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో రీతిగా నీకు పంపించేస్తారు, తిరిగి కాకుండా ఉంటావు. నువ్వు ఇంకా స్కేర్సిటీలో వచ్చేసావంటే నువ్వు కొంచెం స్వార్థపూర్తిగా బిహేవ్ చేస్తున్నావని, అంటే ఇంకా లేమ్లోకి రానమాట. గానుగులలో ఏమవుతుంది? క్రొత్త ద్రాక్షరసం, నీ కొట్లలో ధాన్యము, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గనపరచాలా, ప్రథమ ఫలాలు ఇవ్వాలా. ఇది చెప్పాను కదా, ఎవరికి ఇవ్వాలి, ఎవ్వరు ఎలిజిబుల్గా ఉన్నారు అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చిన దేవుడు కరుణిస్తారు, నన్ను కరుణిస్తారన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి, అంటే అవసరంలో ఉండేవారికి, ఇన్ కేస్ నీకు దాతృత్వం అనే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడి మీద అనుకొని ఆధారపడే వాళ్ళకి ఇవ్వడం మంచిదే. ఎందుకంటే వాళ్ళు దేవుని తట్టు చూస్తారు కనుక ఇచ్చిన ప్రతి పైసాకు కానీ, ఇచ్చిన కప్పు నీళ్ళకి కానీ చెప్పిందే కదా, దానికి దేవుడు లెక్క కడతారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రార్థించే వాళ్ళు, ప్రార్థన వీళ్ళు కనుక నువ్వు సహాయకరంగా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీకు తగిన ప్రతిఫలం యెహోవా శిక్షను తృణీకరించొద్దు. ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించేసిగా యెహోవా తను ప్రేమించి వారిని గద్దిస్తారంటే కొన్ని శిక్షలు వచ్చినప్పుడు అవి మన మంచికే వస్తాయి. అంటే మనని సరి చేయడానికి, మన యొక్క మన యొక్క డిసిప్లిన్లో పెట్టడానికి, మన మార్గాన్ని సరళం చేయడానికి కొన్నిసార్లు దేవుడు పర్పస్లీ కొంత శిక్ష అనేది మనకిస్తారు. ఆ గద్దింపుని కానీ ఆ శిక్షను మనం తృణీకరించకూడదు, దేవునికి శత్రువులుగా మారకూడదు. ఆయన ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తారు, ఆయన ప్రేమించే వారిని ఆయన గద్దిస్తారు, సరిచేస్తారు. ఓకేనా?
దైన సత్యం నుండి విడిచిపెట్టవద్దు. మీ ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడవద్దు. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడండి. మీకున్న దాంట్లో సహాయం చేయడానికి ఇష్టపడండి. మెయిన్లీ దేవుని మీద ఆధారపడే వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ గానుగల్లోనండి కొత్త ద్రాక్షారసం అంటే నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు మీకు నింపబడతాయి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.